హలో తెలుగమ్మాయిలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కుక్కర్ పులావ్. ముందుగా బాస్మతి రైస్ని బాగా కడిగి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్నం పొడవుగా విడివిడిగా వస్తుంది. ఇది మనం కుక్కర్లో చేయబోతున్నాం. దీనికి ఏమేమి ఐటమ్స్ కావాలో ఇప్పుడు చూసేద్దాం. క్యారెట్, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, హోల్ గరం మసాలా, ఎండుమిర్చి కావాలి. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. హోల్ మసాలాస్ అన్నీ వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా కలపాలి. ఇంకొక గిన్నెలో మిల్ మేకర్ని బాగా ఉడకబెట్టుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి, ఆనియన్ వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా కలపాలి. పసుపు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటో కూడా వేసుకొని బాగా కలపాలి. కారం వేసుకొని, ఉప్పు వేసుకొని, ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేరే గిన్నెలో ఉడకబెట్టిన మిల్ మేకర్ని కూడా కుక్కర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా కుక్కర్లో వేసి అది బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత నీళ్లు కూడా వేసుకొని బాగా కలిపేసి కుక్కర్కి కూడా మూత పెట్టేసి అది 3 విజిల్స్ వచ్చేదాకా మనం ఉంచుకోవాలి. ఆ తర్వాత ఓపెన్ చేస్తే మన కుక్కర్ పులావ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో ప్లీజ్ కమెంట్ డౌన్.